ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. మీరు చూస్తున్న దేవాలయం భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రగతి నగర్లో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం. మనం ఇక్కడ ముందుగా దేవాలయంలో అడుగు పెట్టగానే మనకి తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు సహిత జంట నాగులు మనకు ముందుగా దర్శనం కలుగుతుంది. అదేవిధంగా కొంచెం ముందుకెళ్ళంగానే అభయ ఆంజనేయ స్వామి వారు, అలాగే మనకి వెనకాల వేణుగోపాల స్వామి వారు దర్శనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు ఖమ్మం జిల్లాలలో ఎక్కలేని విధంగా అష్టనాగ మానసాదేవి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అంతేకాకుండా నవగ్రహాలు మరియు మెయిన్ గర్భాలయంలో మనకి వచ్చేసి ముందుగా వల్లభ లక్ష్మీ గణపతి మరియు కాశీ క్షేత్రంలో 18 ఘాట్లలో అభిషేకించిన బాణలింగమే శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు. అదేవిధంగా అమ్మవారైన బాలత్రిపుర సుందరి, కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామితో మీ దర్శనం కంప్లీట్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలు లేని వారు, పెళ్లి కాని వారు, ఎటువంటి నాగదోషాలైనా నివృత్తి అవుతాయి ఈ దేవాలయంలో. అంతేకాకుండా అపమృత్యు భయంతో ఉన్నవారు స్వామివారిని దర్శించుకోవడం వలన ఆ భయం అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా మీకు ఉద్యోగం, వ్యాపారం, మరేదైనా సమస్య అయినా ఇక్కడ మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు లేని వారు ఆలయ ప్రధాన అర్చకులైన బ్రహ్మశ్రీ కొండవెట్టి దత్తాత్రేయ శర్మ గారి వారి మాటల్లోనే వినండి. సంతానం లేనటువంటి వారైనా దంపతులుంటే వారిని ఈ 5 రోజులు కళ్యాణంలో దీక్షలో కూర్చోబెట్టే విధంగా మీరు మాట్లాడి వాళ్ళని ఏర్పాటు చేయండి. వాళ్ళ ఇక్కడ తీసుకురండి. స్వామివారి యొక్క కళ్యాణంలో ఏ దంపతులైతే పాల్గొంటారో వారికి సంవత్సరం తిరిగేలోగా ఖచ్చితంగా 2 జతలకి చక్కగా సంతానం కలిగిన వాళ్ళిద్దరికీ కూడా ఒకరికి అబ్బాయి, ఒకరికి అమ్మాయి పుట్టాడు. ఆ ఒకరికి ఈశ్వరుడు పుట్టాడు, అలాగే ఒకరికి బాలాత్రి సుందరి అమ్మవారు పుట్టింది. చూడండి, ఇదంతా కూడా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం. అలాగే ఇది 100% సత్యం. ఓం నమ శివాయ.